జగన్మోహన్ రెడ్డి వద్ద ట్యూషన్కు రావాలని విమర్శించారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ఆయన సత్తా ఏంటో కూటమి ప్రభుత్వానికి అర్థమవుతుందన్నారు. గత 5 రోజులుగా అసెంబ్లీలో కూటమి నేతలు ప్రవేశపెడుతున్న శ్వేతపత్రాల్లో ఒక్కటి కూడా నిజం లేదని, అన్ని అబద్ధాలే అని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతున్నారని, పారిపోతున్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి. ఇవ్వకుండా పారిపోతుంది మీరు కదా, మీరు అసెంబ్లీలో ఈ 5 రోజులు విడుదల చేసినటువంటి అన్ని శ్వేతపత్రాల మీద జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అద్భుతంగా గణాంకాలతో సహా చాలా చక్కగా ఫ్యాక్ట్ పేపర్ విడుదల చేశారు. అది ఏదన్నా తీసుకోండి, మీరు ఇసుక తీసుకోండి, మద్యం తీసుకోండి, గనులు తీసుకోండి, శాంతి భద్రతలు తీసుకోండి, పోలవరం తీసుకోండి, అప్పులు తీసుకోండి, అభివృద్ధి తీసుకోండి, ఇలా ఏ అంశం మీదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ వివరణ ఇచ్చారు గణాంకాలతో సహా. దమ్ముంటే కూటమి నాయకులు ఎవరైనా సరే మీరు విడుదల చేసినవి తప్పుడు పత్రాలు, శ్వేతపత్రాలు కాదు, ఫ్యాక్ట్ పేపర్స్ అన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారు. దమ్ముంటే వాటి మీద ఎవరైనా సరే